హలో అందరికీ. కర్రీ మాత్రం సూపర్గా ఉందండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉందన్నమాట. ఎప్పుడు తినని వాళ్ళు కూడా కొసరి కొంచెం కొంచెం వడ్డించేయమంటారు. చేసుకోవడం కూడా చాలా సింపుల్ అనమాట. నేను ఎలా చేశానో ప్రాసెస్ చూసేద్దాం రండి. చికెనా మటనా అనేది మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి. నేనైతే చెప్పడం లేదు. పసుపు ఉప్పు వేసి నీళ్ళని ఇంకిపోయేంత వరకు ఉడికించేసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిరకాయలు వేసి వేయించేలోపు టమాటో కట్ చేసేసుకుందాం. ఇప్పుడు టమాటో కూడా మెత్తబడేంతవరకు వేయించుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని కూడా వేసేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి పచ్చివాసన పోయిన తర్వాత సాల్ట్ కారం వేసి కొంచెం సేపు మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా యాడ్ చేసేసుకుని మళ్ళీ ఒక 15 మినిట్స్ వరకు సిమ్లో పెట్టి ఉడికించేసుకుందాం. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఎప్పుడు తినని వాళ్ళు కూడా తినాలన్నమాట ఇలా చేస్తే. కొంచెం కరివేపాకు వేసి ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టేసి సిమ్లోనే పెట్టి ఈ ప్రాసెస్ అంతా చేయాలన్నమాట. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోయింది. ప్లీజ్ అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే కర్రీ ఎలా ఉందో చిన్న కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ కర్రీ కావాలో కూడా కామెంట్ సెక్షన్లో అడిగేయండి, చేసేద్దాం.